నేటి దిన వాక్య ధ్యానం కొరకు రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. మానవ జీవితంలో అనేకులు పలు విషయాలకు దాసులుగా ఉండిపోతూ ఉన్నారు. అయితే వారు దాసులుగా ఉండే 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనం గమనించినట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తంగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, అనేక మంది దేవుని ఆజ్ఞలను అతిక్రమించే జీవితం ఈ లోకంలో వారికి సుఖాన్ని, సంతోషాన్ని కలుగు చేస్తుందని అల్పకాల పాపభోగం కొరకు అనేక మంది పాపమును స్నేహించువారుగా ఉన్నారు. దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా జీవించువారుగా ఉన్నారు. అయితే దాని అంతము వారికి చావును కలుగు చేస్తుంది. అదే గనక వారు దేవుని వాక్యానికి లోబడి ప్రభువునకు విధేయులైతే నిశ్చయముగా వారు నీతిని పొందువారుగా ఉంటారు. గనుక దేనికి ఒక వ్యక్తి దాసుడుగా ఉంటున్నాడు అనేది పరిశీలన చేసుకుని, దేనికి దాసునిగా ఉండకూడదో, దేనికి దాసుడిగా ఉండవలెనో ఎరిగి ఉంటే తన అంతం అతనికి మేలు కలుగుతుంది, లేదా తన అంతం అతనికి నష్టం కలుగుతుంది. గనుకనే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తునందు ఎందరైతే నేడు విశ్వసించి ఆయనకు విధేయులవుతారో నిశ్చయంగా వారు నీతిని పొందుతారు. నీతితో పాటు 22వ వచనంలో మనం చదివిన వాక్యం ప్రకారంగా, ఒకటి పాపము నుండి విమోచింపబడతారు, రెండవదిగా వారు దేవునికి దాసులైనందున వారి జీవితాలకు పరిశుద్ధత అనేది కలుగుతుంది. ఈ పరిశుద్ధతను పొందినటువంటి వ్యక్తులు నిశ్చయముగా వారు నిత్య నరకమును తప్పించుకుంటారు, నిత్య జీవాన్ని వారు స్వతంత్రించుకుంటారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తా ఉంది. ఈ పరిశుద్ధత యొక్క అవసరం ఏంటి అని గనుక మనం పరిశీలన చేసినట్లయితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన 2వ మాట, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడడు. ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని చూడాలి, దేవుని కొరకు బ్రతకాలి, ప్రభు సిద్ధం చేసే నిత్య జీవాన్ని పొందాలంటే నిశ్చయంగా పరిశుద్ధత అనేది ప్రతి వ్యక్తికి అవసరం. ఆ పరిశుద్ధతే అతడు ప్రభువును అన్ని విషయాల్లో చూడటానికి, ప్రభువు కొరకు జీవించటానికి అదెంతో కారణమైనటువంటి లక్షణం అనేటటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఈ పరిశుద్ధత కలిగి ఉండటం ద్వారా కలిగే మరొక మేలేంటో దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉండగా ఆ సంగతిని కూడా చూద్దాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో, అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన ప్రజల కొరకు ఏర్పరిచినటువంటి మార్గం రాజమార్గం. అది పరిశుద్ధత పొందినటువంటి వారు మాత్రమే అందులో ప్రయాణం చేయగలరు. అపవిత్రులైనటువంటి వారు ఎంత మాత్రం కూడా అందులో ప్రవేశించరు. ఎందరైతే ఈ మార్గంలో ఉంటారో అట్టి వారికి 35వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి ఆఖరి మాటల్లో, వారి తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషము గలవారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అని ఇక్కడ తెలియచేయటం మనం చూడగలం. ఇటు దీవెనలకు ఒక వ్యక్తి పాత్రుడు కావాలంటే నిశ్చయంగా ప్రభువునకు విధేయుడై ప్రభు అనుగ్రహించేటటువంటి నీతిని పొంది, ఆ నీతి ద్వారా దేవునికి దాసులైన కారణం ప్రభు ఇచ్చే పరిశుద్ధతను పొందగలరు. ఆ పరిశుద్ధతను పొంది దానిని కలిగి జీవిస్తేనే నిత్య జీవమందు మనకు లభించే ఈ దీవెనలు మనం పొందగలం. ఇటు కృపకు నా ప్రియులకు మీరు అందరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. అపవిత్రులమైనటువంటి మాకు పరిశుద్ధతను మీరు అనుగ్రహించారు. మీ కుమారుడైన యేసు క్రీస్తు రక్తం మా ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరిచి మమ్మలను పవిత్రులుగా చేయటకే మీరు చిందించిన మీ యవన రక్తాన్ని బట్టి, అమూల్యమైన రక్తాన్ని బట్టి స్తోత్రాలు. అందులో కడగబడి మా ప్రియులందరూ కూడా
పరిశుద్ధులు ప్రయాణం చేసి ఆ రాజమార్గంలో అడుగుపెట్టి నిత్య జీవానికి వారసులై నిరంతరం నీతో ఉండుట కొరకై మీకు దాసులగుటకు సహాయం చేయండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని దుఃఖితులను లేవనెత్తి ఆదరించండి. మరొక నూతన సంవత్సరం ఈ దినం ఎంతమంది అయితే పొంది ఉన్నారో వారి వివాహ జీవితంలో వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించండి. వ్యక్తిగత జీవితంలో వారు జీవించే సంవత్సరంలోని కృపాక్షేమం దయచేయండి. నేటి దిన దీవెనలు అన్ని విషయాలు అనుగ్రహించి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి తోడే నడిపించును గాక. ఆమేన్. నేడు విన్న ఈ